సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తున్నప్పుడు నెక్స్ట్ ఏమవుతుందా అంటే ఆయన తలుపు దగ్గరే ఉన్నాడంట, తడుతున్నాడంట. తడుతుంది ఎవడైతే వింటాడో, విని ఆయనకి తలుపు తీస్తారో ఆయన లోపలికి వస్తాడంట. లోపలికి రావడమే కాదు, ఆయన అతను ఆయనతో కూర్చొని భోజనం చేస్తారంట. ఇక్కడ ఒకటే లాజిక్, తలుపు తడుతున్నాడు యేసయ్య. ఆ తలుపు తట్టే శబ్దము నువ్వు వినగలుగుతున్నావా లేదా? నేను ఇంత ముందు కూడా చెప్పాను కదా, దేవుని యేసయ్య ఫోటో ఉంటుంది తలుపు దగ్గర తడుతున్నాడు. ఎక్కడ తలుపు తీసినట్లు ఉండదు, ఎక్కడ ఆ ఫోటోలు ఎప్పుడు మూసిందే ఉంటాయి. అంటే ఏంటి దాని అర్థం? యేసయ్య తలుపు దగ్గర వెయిట్ చేస్తున్నాడు, కానీ మనము తలుపు తీయట్లా. ఆత్మీయంగా మనం చూసుకుంటే హృదయానికి తలుపులు ఉంటాయంట. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ